నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇగ కొందరు విజయాలు చూస్తే ఒక్క ఓటుతోటి గెలిచిండ్రు. ఒక్క ఓటుతోటి ఓడిపోయిండ్రు. గ్రామాలలో ఒక్క ఓటు ఎంత విలువైనదో ఈ యొక్క స్టోరీలు చూస్తే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తది. ఓడిపోయినోళ్ళు ఎంత బాధపడతారో, గెలిచినోళ్ళు కూడా అంతే ఆనందం పడతారు. ఒక్క ఓటుతోటి తేడా. ఇవన్నీ అవే స్టోరీలు. నేను వివరించే ప్రయత్నం చేస్తా. మధ్యలో మధ్యలో నేను మాట్లాడతా. ఒక్క ఓటుతో గెలుపు తలుపు తట్టి హోరాహోరీగా జరిగిన పల్లె సంగ్రామంలో ఒక్క ఓటు కొందరి తలరాతలు మార్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. 3వ విడతకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కదా, ఒక్క ఓటుతోటి ఆ స్టోరీలు ఉన్నాయి. నేను చాలా స్పీడ్గా చదివే ప్రయత్నం చేస్తా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణాపూర్ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ మద్దతుదారుగా పుప్పాల అనిల్, బారాస బలపరిచిన పుప్పాల శంకర్ పోటీ చేసిరట. ఇద్దరు ఒకటే ఇంటికి సంబంధించి, అంటే అదే పాలెళ్ళు ఏమంటారు కదా, 526 ఓట్లకు 496 ఓట్లు పోలైనట. 13 ఓట్లు చెల్లకుండా పోగా నోటాకు 2 ఓట్లు పడ్డాయి. అనిల్కు 241 ఓట్లు రాగా శంకర్కు 241 ఓట్లు వచ్చినట్టు. ఒక్కటే ఓటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణపూర్ సర్పంచ్కి ఒక్కటే ఓటుతోటి గెలిచిండిన. ఎవరు? పుప్పాల అనిల్ అంట. ఇక చూడు ఎట్టుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ర మండలం కందులవారి గూడెం సర్పంచ్గా ఊట్కూరి మాధవరెడ్డి తన మేనమామ కందుకూరి సత్యనారాయణ రెడ్డిపై ఒక్క ఓటు తేడాతో గెలిపోతుందట. గ్రామంలో 981 ఓట్లు ఉండగా 798 పోలైనాయట. 5 చెల్లలేదు. మాధవరెడ్డికి 397 రాగా సత్యనారాయణ రెడ్డికి 396 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ నాయకులైన ఇద్దరు బరిలో నిలవడానికి సిద్ధపడడంతో పార్టీ మండల నాయకులు ఎవరు గెలిచినా మావారే అని భావించడం గమనార్హం అంట. ఇంత అసలు నిజంగా ఒక్క ఓటు అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఓటు విలువ ఏందనేది. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని లింగ గ్రామంలో పోస్టల్ ఓటు సమర్పించి విజేతను తేల్చిందంట. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గడపాలే సుష్మారాణి, కాంగ్రెస్ మద్దతుదారు రాధిక మరొకరు బరిలో నిలిచారట. 329 ఓట్లలో 293 ఓట్లు పోలైనాయంట. 3 ఓట్లు చెల్లలేదు, 1 నోటాకు పడింది. సుష్మారాణి స్వాతికి 142 ఓట్ల చొప్పున రాగా మరో అభ్యర్థికి 4 ఓట్లు వచ్చాయి. ఉన్న ఒక పోస్టల్ ఓటును చివరిగా తెరిచిన అధికారులు సుష్మారాణి గెలుపొందినట్లు ప్రకటించారట. నిజంగా 5 ఏళ్ళు పాలించాలి వీళ్ళు ఒక్క ఓటు తేడాతోటి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం మహంకాళిగూడెం గ్రామంలో 600 ఓట్లు ఉండగా 547 పోలైనాయంట. పిడమర్తి దాసు కాంగ్రెస్ రెబల్ అంట. ఆయన చిట్టిప్రోలు నారాయణ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారట. దాసుకు 187 ఓట్లు రాగా నారాయణకి 186 ఓట్లు లభించాయి. మరో 3 పోటీ చేయగా మిగతా ఓట్లు వారికి పడ్డాయట. ఒక్కటే ఓటు తేడా. ఇవన్నీ అవే స్టోరీలుగా. నిర్మల్ జిల్లా ముతోల్ మండలం రువి గ్రామంలో 400 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుదారు గంగాధర్, భాజపా బలపరిచిన మల్లేష్ బరిలో నిలిచారు. 367 మంది ఓటు వేయగా మరో 4 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇందులో 4 చెల్లలేదు, 2 నోటాకు వచ్చాయి. మల్లేష్కు 183, గంగాధర్కు 182 ఓట్లు. ఒక్కటే ఓటు. ఇవన్నీ అవే. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్లో 1790 ఓట్లు పోలేనంట. వాటిలో 15 చెల్లకపోగా నోటాకు 1 వచ్చిందంట. కాంగ్రెస్ మద్దతుదారు గంటా రమేష్కు 885 ఓట్లు వస్తే సమీప ప్రత్యర్థి నరేందర్కు 884 అంట. ఒక్కటే ఓటు. ఇంకో స్టోరీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో మొత్తం 429 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 4 చెల్లలేదంట. బారాస మద్దతుదారు శోభకు 213 ఓట్లు రాగా ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మికి 212 ఓట్లు వచ్చాయి. దీంతో శోభకు వరించింది. నిజంగా కన్నీళ్ళు. గెలిచిన వాళ్ళకేమో ఒక ఆనందం, ఒక్కటే ఓటుతోటి గెలిచిన ఒకటి ఇక ఊపిరి పీల్చుకున్నారు అమ్మా అని. ఇక ఓడిపోయిన వాళ్ళు ఆ బాధ వేరే ఉంటుంది. ఒకటే ఓటు కదా. చాలా ఓట్లు అయితే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనమైన ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా మెయిన్ రాసిన నేను ఇప్పుడు ఒక్క ఓటు 1.5 మార్క్ తోటి పోతే ఎంత బాధ ఉంటుంది అంటే, 5 మార్కులతో 4 మార్కులతో పోతే ఏమనిపించదు, సర్లే అని. ఆ 1/2 మార్క్ తోటో 1 మార్క్ తోటి పోతే ఆ బాధ వర్ణనానితం చెప్పుకోలేం. వీళ్ళది కూడా అదే పరిస్థితి. ఇంకొకటి స్టోరీ అయిపోతే 2 నిమిషాలు కంప్లీట్ చేస్తా. వరంగల్ జిల్లా నరసంపేట మండలం గుర్రాల గండి రాజపల్లి పంచాయతీలో 453 ఓట్లు ఉండగా 423 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారంట. సర్పంచ్ పదవికి 3 పోటీ పడ్డారంట. బారాసం మద్దతుదారు కత్తుల కుమారస్వామికి 1 పోస్టల్
పోస్టల్ ఓటుతో కలిపి 190 ఓట్లు వచ్చినాయంట. కాంగ్రెస్ మద్దతుదారు భూసా నర్సాయకు 191 ఓట్లు రావడంతో సర్పంచ్ అయ్యారు. ఒక్కటే ఓటు. ఇగో తమాషా చూడు. సరే ఎన్నో 2-3 గ్రామాలంటే ఏమో, ఎన్ని గ్రామాలండి? ఇగో 3, 4, 8, 12. ఇగో ఇవి కూడా ఇన్ని గ్రామాలు ఉన్నాయి చూడు. 4, 8, 9, 10, 11 గ్రామాలకు వచ్చినాయి. అవి కూడా ఉంటాయేమో ఒకసారి చూస్తా నేను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామ పంచాయతీలో భాజపా మద్దతుదారు టేకుల మంజుల ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన బద్దం మమతపై ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 557 ఓట్లు పోలవగా ఒకటి చెల్లలేదు. మంజులకు 181 రాగా మమతకు 180 ఓట్లు వచ్చాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కొలను శిల్పకు 171, రాసాల మౌనికకు 24 ఓట్లు వచ్చినాయి. ఈడ కూడా ఒక్కటే ఓటు. ఇక ఇంకోటి, భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు పంచాయతీలో పోటీ చేసిన గడిగే సింధు అంట స్వతంత్ర అభ్యర్థి 70 ఓట్లు రాగా ప్రత్యర్థి బచ్చాల ఝాన్సీరానికి 69 ఓట్లు వచ్చినాయంట. ఒక్క ఓటుతో సింధును విజయం వరించింది. ఇదే మండలంలోని అనంతారంలో 568 ఓట్లలో 533 పోలైనాయంట. చెల్లనివి పోను కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన కుర్సా రమేష్కు 263 ఓట్లు రాగా ప్రత్యర్థి ఈసం స్రవంతికి ఒక్క ఓటు అంటారు చూడు. అట్లుంది పరిస్థితి. ఇవేంటివి అదృష్టవంతులు ఈ సర్పంచ్లు అంటే. ఎందుకు? పల్లెపూర్లో 1 మినిట్ల పల్లెపూర్లో కొందరు సర్పంచ్ అభ్యర్థులను అదృష్టం వరించింది. బుధవారం జరిగిన 3వ విడత ఎన్నికల్లో పలు చోట్ల ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రాగా అధికారులు లక్కీ డ్రా తీసిరట. సమానంగా వచ్చిన వాళ్ళ స్టోరీలు ఇవి. గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోగా అదృష్టం కలిసి రాని వారు ఊసురుమంటూ వెరిగి తిరిగారు. నిజంగా చాలా బాధ ఉంటుందండి. 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు అంటే తమాషా కాదు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఇవన్నీ అవే ఉన్నట్టున్నాయి. జగిత్యాల జిల్లా, నిర్మల్ జిల్లా, తర్వాత కుమరంభీం జిల్లా టాస్ వేసిండ్రంట అండి. ఇక స్వతంత్ర అభ్యర్థికి 2483 ఓట్ల మెజార్టీ అంట. ఎక్కడబ్బా ఇది? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి మల్లుగారి పద్మ భారస మద్దతుదారు లహరికపై 2483 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపిందట. పద్మ భర్త నర్సాగౌడ్ గ్రామంలో సామాజిక కార్యకర్తగా పేరుంది. వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ పంచాయతీలో మొత్తం 4109 ఓట్లు. భారీ మెజార్టీ, మామూలు మెజార్టీ కాదు. ఈ గ్రామాలల్లో ఇంత మెజార్టీ రావడం అంటే తమాషా కాదు. మనం అనుకుంటాం కానీ అసలు 100, 200, 300 మెజార్టీ వస్తేనే గొప్ప. గ్రామాలల్లో 2483 మెజార్టీ రావడం అంటే తమాషా కాదు. చాలా గొప్ప విషయమే అది, చాలా గ్రేటే. ఇక ఏమున్నాయి, ఇక ఇవన్నీ అవే స్టోరీలు ఉన్నాయి. 4 ఓట్లతో ఓడి 6 తేడాతో గెలిచాడు. ఇది చదవాల్సిందే. రీకౌంటింగ్లో మారిన ఫలితం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉడం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఒకరు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన అనంతరం రీకౌంటింగ్లో ఫలితం మారిపోయింది. గ్రామంలో ఎందుకు ఫస్ట్ సారి సకాల లెక్క పెట్టరా? రీకౌంటింగ్లో ఫలితం ఎందుకు మారుతుంది? గిదే తమాషా. ఫస్ట్ సారి ఎందుకు? ఇప్పుడు రీకౌంటింగ్లో మళ్ళీ ఫలితం ఎందుకు మారాలి? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయాలి అధికారులు కూడా. బాధ ఉంటుందా అండి? ఫస్ట్ ఇప్పుడు నేను గెలుస్తా అండి, ఓడిపోయిన వ్యక్తి రీకౌంటింగ్ పెట్టింటాడు, మళ్ళీ నేను ఓడిపోతా రీకౌంటింగ్లో, ఆయన గెలిచే బాధ ఉంటుందా నాకు? అందుకే ఈ రీకౌంటింగ్కి అవకాశం లేకుండా ఉండాలి. ఈ తమాషా కాదు. గ్రామంలో 764 ఓట్లు పోలవగా 33 చెల్లలేదు. 4 నోటాకు వచ్చాయి. తొలుత భారస మద్దతుదారు సాకిపెల్లి లక్ష్మికి 330 కాంగ్రెస్ బలపరిచిన బోండ్ల మహేందర్కు 326 ఓట్లు వచ్చాయి. 4 ఓట్ల మెజార్టీతో లక్ష్మి గెలుపొందారని అధికారులు ప్రకటించారు. మహేందర్ రీకౌంటింగ్ చేయాలని కోరారు. మారు ఓట్లు లెక్కించగా ఆయనకు 329 రాగా లక్ష్మికి 323 వచ్చాయి. 6 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు ప్రకటించారు. ఇక్కడ మరో అభ్యర్థి, ఇది తప్పంతా అధికారుల దాడున్న ఏజెంట్లు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఫలితం ఎందుకు ఇంకా అట్లా అంటే ఇంకా రీకౌంటింగ్లు పెట్టుకుంటూ పోవాలన్నీ. రీకౌంటింగ్లో ఫలితం మారడం ఏందా అంటున్నా నేను. ఇది అధికారుల తప్పిదం కాదా, నిర్లక్ష్యం కాదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రామంలో భాజపా మద్దతుదారు గెలుపంట. ఇక్కడ ఇది కేంద్ర బొగ్గు కిషన్ రెడ్డి స్వగ్రామం అయిన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాపూర్లో భాజపా మద్దతుదారు గానుగపాటి అంజమ్మ సర్పంచ్గా గెలుపొందిందట. ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న అంజమ్మ భాజపా బలపరిచిన
కిషన్ రెడ్డి అభ్యర్థి గెలిచింది అనేది ఇక్కడ ప్రధాన వాడు. ఏంది ఇదంతా వాడుతుంటే ఒక్క ఓటుతోటి విజయం సాధించిండు. అంటే ఒక్క ఓటు అనేది ఎంత విలువైనదో దీన్ని బట్టి చూస్తూ 1-2 గ్రామాలు కాదండి, ఈ ఒక 4, 8, 9, 10, 11, 12 ఇంట్లో 2 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 12 గ్రామాలల్లో ఒక్క ఓటుతోటి గెలిచిండ్రు, ఒక్క ఓటుతోటి ఓడిపోయారు. చాలా ఓటు విలువ చాలా గొప్పది నిజంగా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అందరికీ కల్పించాడు. అంబానీకి ఒకటే ఓటు, అడుక్కునేటోనికి ఒకటే ఓటు. ఇక అప్పట్లో చాలామంది పెద్దలు చెప్పిరట, ఇక బిజినెస్ చేసేటోళ్ళకే ఓట్లు ఉండాలి, లేకపోతే గాళ్ళకే ఉండాలి, గీలకే ఉండాలని. అంబేద్కర్ అట్లే మనిషి అయి ఉంటే చాలు, మనిషి అయి ఉంటే చాలు ఓటు హక్కు ఉండాలని పెట్టిండట. ఇలా ఓట్లు లేకపోతే మన ఇంటి ముందరకు వస్తారండి ఎవరన్నా. కాబట్టి ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క వార్తలు ఈ చూస్తే చదివితే ఒక్క ఓటు అనేది ఎంత విలువైనదో నిజంగా చాలా గొప్పగా తెలిసి వచ్చింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.